ఈ వీడియోలో మనం చందమామ 1952 ఆగస్టులో ప్రచురింపబడిన అదృశ్య సేవకి కథ విందాం. పూర్వం వుహానగరాన్ని రాజధానిగా చేసుకుని వక్రబుద్ధి అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు సైన్యంలోకెల్లా ప్రతాపుడనేవాడు గొప్ప వీరుడు. ప్రతాపుడు ఒకనాడు వేటకని సమీపంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక కొలను పక్క పొదలో దాగి కూర్చున్నాడు. వన్యమృగాలేమైనా దాహం తీర్చుకోవడానికి వస్తే కొట్టవచ్చు కదా అని అతని ఊహ. ఎంతసేపు కనిపెట్టుకొని ఉన్నా ఆనాడు అడవి జంతువులేవి రాలేదు. కానీ సాయంత్రం పడేసరికి ఆకాశం మీద నుంచి 7 హంసలు వచ్చి వాలినాయి. ఆ హంసల్ని చూసి మెచ్చుకుంటూ ఉండగా అవి రెక్కలు తీసి గట్టు మీద పెట్టినాయి. అలా పెట్టిన వెంటనే ఆ 7 హంసలు అపురూపమైన సౌందర్యమైన 7 దేవకన్యలుగా మారిపోయినాయి. కిలకిల నవ్వులతో వారు కొలంలోకి చొరబడి జలక్రీడలారంభించారు. చప్పుడు చేయకుండా ప్రతాపుడు బయటకు వచ్చి రెక్కలన్నింటిలోనూ మిక్కిలి అందమైన ఒక జతను చేతపుచ్చుకొని మళ్ళీ దాక్కున్నాడు. దేవకన్యలు తనవి తీరా జలకాలాడి గట్టుపైకి వచ్చి ఎవళ్ళ రెక్కలు వాళ్ళు ధరించి మళ్ళీ హంసలుగా మారి రివ్వుమని ఎగిరిపోయారు. అయితే అలా ఎగిరిపోగలిగింది 6 మాత్రమే. 7వ అమ్మాయి తన రెక్కల జత కోసమని కొలను వద్దనే ఆగిపోవలసి వచ్చింది. ఆ దేవకన్యను చూడగా ప్రతాపుడికి మక్కువ పుట్టింది. ఆమె రెక్కలు పోయినందుకు దిగులుపడి, నా రెక్కలు తీసుకున్న వారెవరో దయ ఉంచి వాటిని ఇచ్చేయండి. పిల్లలు గన్న తల్లిదండ్రులైతే వారు నన్ను ఒక కూతురుగా ఎంచుకోవచ్చు. కన్యనైతే నేను చెల్లెలనై ఉంటాను. పెళ్లి గాని పురుషుడైనట్లయితే పెళ్లి చేసుకుంటా. దయ ఉంచి నా రెక్కలు నాకు ఇచ్చేయండి అని జాలిగా ప్రార్థించింది. ఈ మాటలు చెవిన పడటంతోటే పొదలో దాక్కొని ఉన్న ప్రతాపుడు రెక్కలతో బయటికి వచ్చి, ఇవిగో నీ రెక్కలు, వీటిని ధరించి హంసవై స్వేచ్ఛగా మీ లోకానికి ఎగిరిపో. మీ వాళ్ళ నుండి నిన్ను వేరు చేసి బాధ పెట్టినందుకు మన్నించు అన్నాడు. దేవకన్య రెక్కలు పుచ్చుకోలేదు. మీరెవరో ఉత్తముల్లాగా ఉన్నారు. మానవులలో కూడా ఇంతే మంచి వాళ్ళున్నారా? ఇంత అందమైన వాళ్ళున్నారా? అంది ఆశ్చర్యంగా. అందుకు ప్రతాపుడు, అంతగా మెచ్చుకుంటున్నావు గనుక పోనీ నన్ను పెళ్లి చేసుకోకూడదా అన్నాడు, ఏమంటుందో చూద్దామని. ఆ సుందరి ముసిముసి నవ్వుతో తన మెడలోని నవరత్నమాలను నిజంగానే ప్రతాపుడి మెడలో వేసింది. తలవని తలంపుగా పట్టిన ఈ అదృష్టానికి అతడు మురిసిపోయాడు. ప్రతాపుడు భార్యతో తన నగరానికి తిరిగి వెళ్ళటంతోనే ఆమె చక్కదనాన్ని గురించిన వార్త వెళ్ళి రాజుగారి చెవిలో పడింది. వక్రబుద్ధి మారువేషంలో వెళ్ళి ఆ దేవకన్యను చూసి వచ్చాడు. ప్రతాపుడికి కబురు చేసి లేని ప్రేమ నటిస్తూ, ప్రతాప, 7 సముద్రాల కవతల ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కొండ ఉంది. ఆ కొండ కొసన ఒక కోట ఉంది. ఆ కోటకి రాజు 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలక ఉన్న చిత్రాంగుడనే యక్షుడు. ఆ రాజు వద్ద అదృశ్య సేవకి అనే భూతం ఒకటి ఉంది. నువ్వెళ్ళి ఎలాగైనా దాన్ని వశం చేసుకురావాలి. వస్తే నిన్ను సేనాధిపతిగా చేస్తాను అన్నాడు. ప్రతాపుడు ఇంటికి వచ్చి మానవ మాత్రులకు అసాధ్యమైన ఈ మహత్తర కార్యాన్ని గురించి భార్యతో చెప్పగా, ఆమె నీకు వచ్చిన భయం లేదు. ఈ వెండి బంతి తీసుకువెళ్ళి నగరం అవతల నేల మీద పెట్టు. అది నీ ముందు దొర్లుతూ పోయి నీకు దేవలోకంలో ఉన్న మా అమ్మగారి ఇంటికి దారి చూపుతుంది. పెళ్లివేళ నీ మెడలో నేను వేసిన ఈ రత్నాల మాల ఆనవాళ్ళు చూపి నా క్షేమ వార్త చెప్పి నువ్వు వచ్చిన పని వాళ్లతో చెప్పు అని అంటూ వెండి బంతిని అతని చేతిలో పెట్టింది. ప్రతాపుడు అదే ప్రకారం చేసి అత్తవారింటికి చేరుకున్నాడు. ఈలోగా వుహాన్ నగరంలో వక్రబుద్ధి ప్రతాపుడి భార్యను రప్పించి, ఇంక నీ భర్త తిరిగి వచ్చేదేమిటి? ఇంతకీ వాడు నా నౌకరు, నేను రాజుని కదా, నన్ను పెళ్లి చేసుకొని రానివి కావటం నా కోరిక అన్నాడు. ఆ మాటకు ఆమె ఉగ్రురాలై, నేను ఎవరిననుకున్నావు, జాగ్రత్త అంది. వక్రబుద్ధి భయపడి తగ్గిపోయాడు. కానీ కసిపూని సముద్రం ఒడ్డున ఒంటి స్తంభం మేడలో ఆమెను ఖైదు చేయించాడు. అక్కడ దేవలోకంలో ప్రతాపుడి మెడలోని నవరత్నమాల చూడటంతోటే ఆనవాళ్ళు కట్టి దేవకన్య బంధువులు ఆదరించి వచ్చిన పని అడిగారు. అతడు చెప్పాడు. అప్పుడు అతని అత్తగారు పక్షుల్ని, మృగాల్ని, చేపల్ని అన్నిటినీ రప్పించి, ఫలానా యక్షుని రాజ్యం ఎక్కడుందో మీకు తెలుసా అని అడిగింది.
అందులో ఒక కుంటి కప్ప మాత్రం నాకు తెలుసు, అయితే చాలా దూరం వెళ్ళాలి అంది. ఆ కప్పని తోడిచ్చి ఆమె వాళ్ళిద్దరినీ ప్రయాణం కట్టి పంపింది. ప్రతాపుడు దాని వెనకాలే వెళ్ళాడు. సప్త సముద్రాలు దాటి అడవిలో కొండ కొసన చిత్రాంగుడి కోట చేరుకున్నారు. అప్పుడు కప్ప ప్రతాపుడితో, తమ్ముడు, ఇదే కోట. నేను యువతల ఉండి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పోయిరా, నీకు జయమవుతుంది అని ఆశీర్వదించి లోపలికి పంపింది. ప్రతాపుడు కోట ప్రవేశించాడు. కానీ అది కోటలాగే లేదు. అది ఒకటి చీకటి కోణం. కన్ను పొడుచుకున్నా కనపడని ఆ అంధకారంలో అతడు తడుముకుంటూ వెళ్ళి ఒక మూల ఆయాసం తీర్చుకుంటూ కూర్చున్నాడు. మరి కాసేపటికి బల్లుమని తలుపు చప్పుడైంది. అదృశ్య సేవకి అని మేఘానికి మళ్ళీ ఉరుములతో ఎవరో పిలవసాగారు. అంతవరకు చీకటిగా ఉన్న కోటంతా దీపాల వెలుగులతో పట్టపగలైపోయింది. ప్రతాపుడు చటుక్కున ఒక స్తంభం చాటుకుపోయి దాక్కొని ఆ వచ్చింది ఎవరా అని చూశాడు. చూస్తే ఏముంది, 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలక ఉన్న యక్షుడు కనపడ్డాడు. ఇతడేనా అంత చప్పుడు చేస్తా అని ఆశ్చర్యపోతూ ప్రతాపుడు నిలబడేసరికి యక్షుడు, అదృశ్య సేవకి, ఏమిటి ఆలస్యం? లోకాలన్నీ తిరిగి ఆయాసంతో వచ్చాను కదా, కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళివ్వాలని తెలీదు అని అరిచాడు. బంగారు కలశం ఒకటి వస్తున్నట్లు ప్రతాపుడికి కనపడింది. దాన్ని తెస్తున్న అదృశ్య సేవకి కనపడలేదు. పాదాల చప్పుడు మాత్రం వినపడింది. అంతే. చిత్రాంగుడు కాళ్ళు చేతులు కడుక్కొని, త్వరగా అన్నం వడ్డించవేం అదృశ్య సేవకి, నేనిప్పుడు కుబేరుడి వద్దకు వెళ్ళాలి అన్నాడు. వెంటనే వెండి పీట ఒకటి వాలింది. దాని ముందు బమ్మిడి ఆకు ఉంచింది. పంచభక్ష పరమాణాలు వడ్డింపబడ్డాయి. ఈ పని అంతా క్షణంలో చేసిన అదృశ్య సేవకి మాత్రం ప్రతాపుడికి కనపడలేదు. చిత్రాంగుడు భోజనం పూర్తి చేసి ఒక త్రేన్పు త్రేంచి పిలక సవరించుకుంటూ కుబేర లోకానికి వెళ్ళిపోయాడు. దీపాలన్నీ ఒక్కమాటుగా ఆరిపోయినాయి. ప్రతాపుడు ఎంతో మర్యాదగా మధుర స్వరంతో, ఓ అదృశ్య సేవకి, దయచేసి దీపాలు వెలిగించు అన్నాడు. దీపాలు వెలిగాయి. ఆకలి వేస్తుంది, అన్నం పెడతావా అన్నాడు. పీట వాలింది. ఆకు సిద్ధమై వడ్డన పూర్తయింది. రా అదృశ్య సేవకి, నీ యజమానుడికి వడ్డించావే కానీ నువ్వు తిన్నట్టు లేవు, నువ్వు కూడా వడ్డించుకో, ఇద్దరం కూర్చొని తిందామన్నాడు ప్రతాపుడు. అప్పుడు ప్రతాపుడికి ఒక కంఠస్వరం వినపడింది. ఎవరబ్బాయి నువ్వు? చాలా మంచివాడివిలాగున్నావు. ఈ చిత్రాంగుడికి ఎన్ని వందల సంవత్సరాల నుంచో సేవ చేస్తున్నాను, కానీ ఒక్కనాడు కూడా వాడు నీకు మళ్ళీ నన్ను ఆదరించిన పాపాన పోలేదు అంది ఆ కంఠస్వరం. ఆ అదృశ్య సేవకి కూడా భోజనం చేస్తుంది. అప్పుడు ప్రతాపుడు, అటైతే అదృశ్య సేవకి, నువ్వు నాతో వచ్చే అన్నాడు. ఆ కంఠస్వరం, తప్పకుండా వస్తా, అయితే ఉన్న చిక్కేంటంటే ఎంత సామర్థ్యమున్నా నా అంతటా నేను ఏ పని చేయలేను. అదృశ్య సేవకి నువ్వు నాతో రా అని ఆజ్ఞాపించు, ఈ క్షణంలోనే బయలుదేరుతాను అంది. ఇంకేముంది, అదృశ్య సేవకే తనకు కిటుకు చెప్పేసింది. తన ఒక్క ఆదరణ వాక్యం ఆ భూతాన్ని ఎంతో వశం చేసుకుంది. అదృశ్య సేవకి నాతో రా అన్నాడు ప్రతాపుడు. అతని వెనకాలే అడుగుల చప్పుడు వినపడింది. కోట అవతల కాచుకున్న కుంటి కప్ప కంటపడటంతోటే ప్రతాపుడు, అదృశ్య సేవకి, ఈ కప్ప నా ప్రాణమిత్రము, దీని కుంటి పోగొట్టు అన్నాడు. కప్ప కాలు చెక్కబడి ఆనందంతో అది తైతక్కలాడింది. అదృశ్య సేవకి, మమ్మల్ని అత్తవారింటికి చేర్చు అన్నాడు. మరుక్షణంలో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అత్తగారు జరిగిన సంగతంతా విని ప్రతాపుడితో, నాయనా, నీ మంచితనమే నీకు సమస్తాన్ని వశం చేస్తుంది. నీ మంచితనమే నా కూతుర్ని ఆకర్షించి నీకు భార్యగా చేసింది. నీవు చూపిన దయ, ఆదరణ ఇవే ఈ భూతాన్ని నీకు వశం చేశాయి. త్వరగా వెళ్ళు, మా పిల్ల ఆపదలో ఉంది, కాపాడుకో అని చెప్పింది. తరువాత ప్రతాపుడు అదృశ్య సేవకి, నన్ను ఊహానగరానికి చేర్చు అన్నాడు. అక్కడ చేరుకోవడంతోటే ప్రతాపుడు తన భార్యను చెరలో ఉంచిన వక్రబుద్ధితో, దుర్మార్గుడా, నువ్వు నా పట్ల తలపెట్టిన ద్రోహానికి క్షమాపణ కోరుకో, లేకుంటే అనేటంతలో రాజు చూస్తారేమట్రా, వీణ్ణి చీరేయండి అని ఆజ్ఞాపించాడు. అదృశ్య సేవకి, ఈ వీరులందరికీ తగినట్లుగా శాస్తి చేసి బుద్ధి చెప్పు అన్నాడు ప్రతాపుడు. అదృశ్య సేవకి ఆ వీరులందరికీ జుట్టు కలిపి ముడిపెట్టి ఆ ముడి దొరకబుచ్చుకొని దూరంగా ఒకచోట కూలవేసి వచ్చింది.
వక్రబుద్ధి కత్తి దూసి ప్రతాపుడి మీదికి దుమికాడు. అదృశ్య సేవకి వీడి పని పట్టు అన్నాడు ప్రతాపుడు. అందరూ చూస్తుండగా వక్రబుద్ధి తలకిందులయ్యాడు. 2 తాళ్ల ప్రమాణాన్ని పైకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాణ్ణి అదృశ్య సేవకి వదిలేసింది. వక్రబుద్ధి తల 100 ముక్కలయింది. తర్వాత ప్రతాపుడు ఊహానగరానికి రాజయ్యాడు. దేవకన్య రాణి అయింది. సుఖంగా ఉన్నారు. అదృశ్య సేవకి ఉండనే ఉందిగా, ఇంకా వేరే సేనాధిపతి ఎందుకు? ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.